టేస్ట్ చేసా, చాలా బాగా వచ్చింది. మంచిగా కరెక్ట్గా లేకపోయినాయి కదా. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నా బ్లాగ్స్. సో నేను ఇవాళ ఫస్ట్ టైం సకినాలు ట్రై చేస్తున్నా. నిన్న నైట్ మమ్మీని ప్రాసెస్ కనుక్కున్నా. ఫస్ట్ మార్నింగ్ బియ్యం నానబెట్టేసి ఒక 4 hours నానబెట్టమన్నది. సో నేను వచ్చేసి దొడ్డు బియ్యం యూజ్ చేసిన. మమ్మీ సన్న బియ్యం అయినా కూడా యూజ్ చేయొచ్చు అన్నది, బట్ మా ఇంట్లో దొడ్డు బియ్యం యూజ్ చేస్తారు కాబట్టి దొడ్డు బియ్యమే యూజ్ చేస్తాను. ఒక 4 hours నానబెట్టమన్నది. సో 4 hours నానింది. ఇప్పుడు వీటిని వాష్ చేయాలి. కనిపిస్తుందో లేదో. ఇప్పుడు ఈ రైస్ని వాష్ చేసేసి ఇలా ఒక క్లాత్, నేను 3/4 అంటే కిలోకి కొన్ని తక్కువ రైస్ తీసుకున్నా. మ్యాక్సిమం ఒక 1 kg తీసుకున్నట్టున్నా. ఇలా ఒక క్లాత్ మీద, ఇది వచ్చేసి రైస్ కుక్కర్ బౌల్. నా దగ్గర జల్లి బుట్ట ఉంటుంది ఇండియాలో, అది లేదు. సో ఇలా క్లాత్లో ఇలా బియ్యంని వేసుకోవాలి. ఈ వాటర్ అన్నీ స్క్వీజ్ అయిపోవాలి. ఒక 1/2 hour పెట్టాలి కావచ్చు. వాటర్ అన్నీ వెళ్ళిపోయే వరకు ఒక 1/2 hour. సో ఇలా పెట్టేస్తే క్లాత్ వేసుకొని, ఎందుకంటే నాకు ఇది కొంచెం ఎక్కువ హోల్స్ ఉన్నాయి, పెద్ద హోల్స్ ఉన్నాయి. సో నేను క్లాత్ వేసుకొని పెట్టుకున్నా. మ్యాక్సిమం క్లాత్ వేస్తే పెడతాను మమ్మీ కూడా. 1/2 hour తర్వాత దీన్ని పిండి పట్టమన్నది, మిక్సీలో పట్టాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీ పెట్టాలి. మిక్సీ పట్టాలి అని చెప్తున్నా. మూతట్లో పెడతా. మూత నేను ఎన్ని వంకర్లు పెట్టినా స్మోకర్ ఇప్పుడు కొన్ని బియ్యాన్ని మిక్సీ పట్టేసుకోవాలి, బాగా మెత్తగా పట్టేసుకోవాలి. సో మెత్తగా పట్టేసుకొని దాన్ని జల్లెడ పట్టాలి. ఇది కొంచెం రవ్వ ఉంది. ఒక 50-60 అయితే అనుకుంటున్నా సకినాలు అంతే. అలా పిండిని జల్లెడ పట్టినప్పుడు కొన్ని మిక్స్ కానీ ఉన్నాయి. సో అవి వేస్టేజ్ అన్నట్టుగా పడేయడమే, వాటిని మళ్ళీ యూజ్ చేయలేము. పిండి కలుపుకునే ముందు మనం ఇందులో ఒక కప్పులో 2 tablespoon జీలకర్ర నేను పిండిని ఇలా మెత్తగా పట్టుకున్నాను. సో ఒక 2 tablespoon జీలకర్ర తీసుకున్నాక ఒక 1 tablespoon వామ. నేను అన్నీ మెజర్ చేయకుండానే అందాదా వేసేసిన పిండిని బట్టి. నెక్స్ట్ వచ్చేసేమో ఒక 3 spoons నువ్వులు తీసుకున్నాను. సో వీటిని అన్నీ ఒక బౌల్లో నానబెట్టాలి. మనం పిండి తడుపుకునే ఒక 10 minutes వరకు నానబెట్టేసుకొని పిండి తడుపుకోవాలి. అందులో ఏమన్నా చెత్త ఉంటే పైకి తేలిపోతుంది. సో మనము జల్లెడ పట్టినప్పుడు వెళ్ళిపోతుంది, వాటర్ తీసేసినప్పుడు.
నెక్స్ట్ వచ్చేసి పిండిలో ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, సరిపోను. సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు అవి నానబెట్టుకున్నాం కదా జీలకర్ర అవి, సో అవన్నీ స్క్వీజ్ చేసేస్తున్నా. స్క్వీజ్ చేసేసి ఆ పిండిలో వేసేసుకొని కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకున్నాక పిండిని తడుపుకోవాలి. సో పిండి తడుపుకునే ముందు ఎప్పుడైనా కొంచెం పిండిని పక్కకు తీసుకోవాలి, ఎందుకంటే పిండి తడిపేటప్పుడు మెత్తగా అయిపోతే అది మళ్ళీ కలుపుకోవచ్చు అని. దానికోసం నేను ఒక హాఫ్ పిండియో 1/4 పిండియో పక్కకు తీసేసుకొని వాటర్ తోటి మిగిలిన పిండి కలిపేసుకుంటున్నా. సో నార్మల్ వాటరే పిండి తడపడం. ఈ పిండి ఎలా కరెక్ట్ ఎలా తెలవాలి అంటేనేమో ఆ పిండి అనేది బౌల్కి అంటుకోవద్దు ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా సకినాలు పోసేటప్పుడు ఇట్లా స్ట్రెయిట్ లైన్గా రావాలి, అప్పుడు సరిపోయినట్టు అనుకున్నాను నేనైతే. అలా కలిపితేనే నాకు కరెక్ట్ వచ్చేసినాయి. నేను పిండి టేస్ట్ చేద్దాం అనుకుంటున్నా. కొంచెం సాల్ట్ పడుతుందండి, బాగుంది, బట్ కొంచెం వేస్తున్నా. కొంచెం బాగా కలుస్తుందేమో. ఎప్పుడైనా కాటన్ వాటర్ మీద పోసుకోవాలి. మా ఇంట్లో అయితే మంచిగా పక్కన అందరూ ఉంటారు పెద్దమ్మ వాళ్ళు, సో అందరం కలిసి పోసుకుంటాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంట్లో. సంక్రాంతి వచ్చిందంటే 10 days ఫుల్ వరకు అందరి ఇంట్లో అప్పాలు, సకినాలు, ముద్దలు, పల్లీలు, ఎన్నో నవ్వులే. ఎలా వస్తుంది అమ్మడు? నేను బాటిల్లో వేసి పిండుతావేమో అనుకున్నా. నీకు చేత్తో వచ్చా? వచ్చు. ఫస్ట్ కొంచెం ఇబ్బంది అవుతుంది, పోస్తుంటే వచ్చేస్తుంది. పోసేదాన్ని ఇంట్లో, కానీ ఇన్ని గణం పోసేదాన్ని కాదు, కానీ ఒక 20 దాకా పోసేదాన్ని కావచ్చు అంతే. అంతకు మించి ఓపికలు ఉండవు. నైస్. నీకు ఈ టాలెంట్ ఉండని నాకు తెలీదు. సెకనల్ అనుకుంటే ఇక కొంచెం మోడర్న్గా ఈ మధ్య అదేంటి సాస్ బాటిల్స్లో లేపి, సాస్ బాటిల్స్లో, కవర్లో పోస్తారు. గుడ్ జాబ్ రే, గుడ్ జాబ్. ఇంకేం దుకాణం ఓపెన్ చేద్దామా సంక్రాంతికి? ఫస్ట్ ఇవి కరకరలాడతాయో మెత్తగా వస్తాయో దీన్ని బట్టి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. ఈ ఆలోచన ఉందా? ట్రై చేస్తాను. అయ్యో ఇది లా వచ్చింది, అప్పుడప్పుడు కొన్ని లా వస్తూ ఉంటాయి. ఓకే. ఎప్పటికైపోతుందంటే పిండి నాకేం తెలుసు, నాకు పని ఉంది, నేను పోతాయిగా.
పోస్తావా నువ్వు డబ్బాతోటి? నా పని ఉంది. నాకేం పని లేదు, నేను చూసుకుంటా. అదే అయిపోతుంది. రైస్ ఆన్ చేసేసి పో. ఏదో ఒకటి చెప్తావు కదా, ఏదో ఒకటి చెప్పాలి కదా. వచ్చావు కదా, మళ్ళీ నేను లేవాలి. ఇది నా ఫస్ట్ టైం నేను ఒక్కదాన్నే సకినాలు పోయడం. నాకు తెలిసి మ్యాక్సిమం కొంచెం లావే వచ్చినాయి, బట్ నాకు తెలియదు అవి లావు వస్తున్నాయా సన్నగా వస్తున్నాయో తెలియదు. కానీ మాత్రం నాకు చూస్తే కొంచెం లావు వచ్చినట్టు అనిపించినాయి, కానీ మళ్ళీ తీసి పోయాలి అని అంత ఓపిక లేకుండే. సర్లే ఎలా వస్తున్నాయో అలానే ట్రై చేసేసిన. డబ్బాలు అయితే మళ్ళీ ఎక్కువ వరకు అయిపోతుందేమో అని భయంతో నేను ఎలా వస్తే అలానే పోసిన. ఎప్పుడైనా సకినాలు పోసేటప్పుడు ఒక గిన్నె సపరేట్ వాటర్ కూడా తీసుకోవాలి. సో ఆ పిండి డ్రై అయిపోతున్నప్పుడు మనం వెట్ చేసేసుకొని పోసేసుకోవాలి. సో నాకు సకినాలు మొత్తం మ్యాక్సిమం ఒక 20 minutesలో కంప్లీట్ చేసేసినట్టున్నా. ఒక 30 కిలో పిండి మొత్తం వచ్చేసి ఒక 40 సకినాలు అయినట్టున్నాయి. ఇంకొంచెం సన్నగా వస్తే ఇంకొక 5-6 ఎక్స్ట్రా వచ్చేది కావచ్చు. సో ఈ సకినాలు ఎప్పుడైనా ఈ సీజన్లోనే మంచిగా వస్తాయి. ఏంటో తెలియదు కానీ, ఎందుకంటే నా పెళ్ళి డిసెంబర్ సీజన్లో పెళ్ళికి సకినాలు పెడతారు కదా బియ్యం అప్పుడు. సో అప్పుడు మమ్మీ వాళ్ళు ట్రై చేసినప్పుడు అంత టేస్టీగా రాలేదు. మళ్ళీ సంక్రాంతికి పోస్తే టేస్టీగా వచ్చినాయి, అదేంటో తెలియదు. సో ఆయిల్ హీట్ అయ్యాక సకినాలు వేసుకోవాలి. నాకు భయం అవుతుంది వేయాలంటే, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, అవి ఏమన్నా పైకి చిల్లుతాయా అని భయంతో మెల్లమెల్లగా వేసాను. ఫస్ట్ ఒక 2 ట్రై చేశాను, ఎలా వస్తాయో దాని ప్రకారం మీతే వేద్దాం అన్నట్టు ట్రై చేశాను. సో ఇండియాలో అయితేనేమో సకినాలు తీయడానికి ఒక స్టిక్ లాంటిది ఉంటుంది, ఇక్కడ అయితేనేమో నేను స్క్వేర్ వాడాను. అంటే దాన్ని బార్బిక్యూస్ చేస్తారు ఆ స్టిక్ తోటి. సో అలాంటిది ఇంట్లో ఉంటే దాంతో యూస్ చేసి తీసిన. అవి మాత్రం కొంచెం ఎర్రగా బాగానే వచ్చినాయి. నెక్స్ట్ మెల్లమెల్ల ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నాయి. ఇప్పుడు ఒక 4 వేసిన ఈ ట్రిప్కి, నెక్స్ట్ ట్రిప్లో ఒక 6 అలా వేద్దాం అన్నట్టు మెల్లమెల్ల ట్రై చేస్తూ వేసా. నాకు టైము గోలిచ్చడానికే పట్టింది, పోసుకోవడానికి అంత టైం పట్టలే, కానీ గోలు ఇవ్వడానికి టైం పట్టింది. నా స్టవ్ కొంచెం ఫ్లేమ్ చిన్నగా వచ్చేసరికి చాలా టైం పట్టింది, ఒక 1 hour పట్టవచ్చు ఈజీగా. సో ఇలా స్టిక్ తోటి తీస్తే కొంచెం ఆయిల్ ఇన్కి పడిపోతుంది అన్నట్టు. సో పక్కన స్ట్రైనర్లో వేసుకుంటే ఇంకా ఆయిల్ ఏమన్నా ఉంటే కిందికి వెళ్ళిపోతుంది, కింద బౌల్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు అలా వేసాను. ఏంటి అంటే నాకైతే సకినాలకైతే ఆయిల్ అస్సలు పట్టలేదు, ఆయిల్ కూడా ఇనకలేదు, ఎంత ఉందో అంతానే ఉన్నట్టు అనిపించింది నాకు. ఈ ట్రిప్లో నేను 6 సకినాలు 8 సకినాలు ట్రై చేసా వేసి. ఇలా మెల్లమెల్ల చేసుకున్నా. ఒక్కటి కూడా వేస్ట్ అవ్వలేదు, మంచిగా వేయించిన. టేస్ట్ చేసా, చాలా బాగా వచ్చింది. మంచిగా కరెక్ట్గా లేకపోతున్నాయి కదా. అదేంటన్నా మా మమ్మీ చేసినట్టు వచ్చిందా? గుడ్ జాబ్.
సక్సెస్ఫుల్గా సకినాలు కోసేసాను. ఓకే, మీరం చేయవా? మీరం ఉల్లిగడ్డ మీరమా రేపు చేసుకుందాంలే. అన్నీ ఇవాళ అయితే నాకు ఒప్పుకుంటుందా? నువ్వు చెయ్యి. నా పని మస్తు పని ఉంది. నాకు కూడా ఉంది పని. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో మా కొత్త వీడియోలు మీకు అప్డేట్స్ వస్తాయి.